3,000 మంది ట్రూప్స్ని అమెరికన్ ప్రభుత్వం ఇరాన్లో దింపబోతుందంట. 3,000 ట్రూప్స్, సైనిక బలం 3,000 మంది ఇరాన్లో డైరెక్ట్గా దిగబోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఒక గడాఫీ లాగా, ఒక మధురో లాగా. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహాన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో తప్పకుండా నాతో పాటుగా మా ప్రేయ టీం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయితే మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగానో ఆత్మీయంగా కూడా బలపడతా ఉన్నారని, దేవుని యొక్క రాకడ సూచనలన్నిటినీ కూడా చాలా స్పష్టంగా చూసేటువంటి వారిగా మీరుంటూ అనేక మందిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నారనేటువంటి ఒక నమ్మకంలో అయితే నేను ముందుకు వెళ్తాను. మీ సపోర్ట్ని బట్టి నేను మొట్టమొదటిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ యొక్క సపోర్ట్ చాలా అద్భుతంగా కనబడుతోంది. అనేక విషయాలు నాకు సహకరిస్తున్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే కొన్ని విషయాలు, అంటే ఒకే విషయం మీద మాట్లాడడానికి కాదు కానీ చాలా విషయాలు ఉన్న సమయంలోనే మీతో నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. వాస్తవానికి ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఒక వార్త అయితే భారతదేశంలో మరి ప్రత్యేకంగా అయితే వినబడతా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మన ఫ్యూయల్ రిఫైనరీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒక 2 months వరకు కూడా ఏ విధంగా కూడా మనం ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే తన ప్రజలకి ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు కానీ చూసినట్టయితే అటు క్యూబా, ఆస్ట్రేలియా, అలాగే అమెరికా ఇలాంటి కొన్ని పెరిగాంచినటువంటి దేశాలు కానీ చూస్తే ఆల్రెడీ అక్కడ ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది వచ్చేసిందండి. ప్రైజెస్ హై కావడం తర్వాత విషయం, ప్రైజెస్ పెరగడం అనేటువంటి తర్వాత అసలు అక్కడ అమ్మడానికి ఫ్యూయలే లేనటువంటి పరిస్థితులు అయితే కొన్ని దేశాల సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటా ఉన్నారు. అయితే మోడీ గారు అయితే మాత్రం ధైర్యపరుస్తూ ఉన్నారు. ఆయన యొక్క పరిపాలన స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా అధైర్యపడైనా ప్రజలను కూడా అధైర్యపడేటువంటి పరిస్థితులు రాకుండా ఆయన ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కూడా వాళ్ళ వంతు ప్రయాస, వాళ్ళ వంతు యొక్క విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాస్తవానికి ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది వస్తే ఫ్యూయల్ రేట్లు, పెట్రోల్ డీజిల్ యొక్క రేట్లు, ఎల్పిజి గ్యాసెస్ యొక్క రేట్లు పెరుగుతాయి అనేటువంటి ఒక ఆలోచనలు మనం ఉన్నాం. కానీ ఇక్కడికైనా మనం చూస్తే మోడీ ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేటువంటివి తగ్గించబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కానీ చూస్తే సుమారుగా పెట్రోల్ వచ్చి లీటర్ 110 రూపాయలు ఎంతో అవుతూ ఉంది. ఇప్పుడు అందులో ట్యాక్సెస్ అన్ని తగ్గించి ఇప్పుడు లీటర్ పెట్రోలు 100 రూపాయలకే లభించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయండి. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటో నాకు తెలియదు. అంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డాన్ని బట్టి ఈ విధంగా చేస్తున్నారా, లేకపోతే ప్రజల్లో కనబడుతున్నటువంటి ఆ భయాందోళన నుండి తప్పించడానికి, వాళ్ళని ధైర్యపరచడానికి ఈ విధమైనటువంటి ఒక వీలుని ఏమన్నా వాళ్ళు కల్పిస్తున్నారు అనేటువంటిది నాకైతే తెలియదు. కానీ ముందు రోజుల్లో అయితే మనం ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. అయితే ప్రైజెస్ అయితే మాత్రం హైక్ అయినట్టుగా అయితే నాకైతే సమాచారం అయితే లేదు ప్రస్తుతం అయితే. అలాగే ఫ్యూయల్ కూడా మన దేశంలో అందరికీ కూడా అందుబాటులోనే ఉంది అన్నట్టుగా అయితే సమాచారం అయితే నడుస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు మాత్రం నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, సంథింగ్ హ్యూజ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అని ఆయన మాట్లాడారు. చాలా భయంకరమైనటువంటి విపత్తు ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం వెనకాల కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. కొన్ని హైడ్ చేస్తున్నారో, కొంతమందికి తెలియకుండా ప్రజల్ని భయాందోళన గురి చేయకుండా కూడా రాబోయేటువంటి నష్టం, రాబోయేటువంటి ప్రతికూలత మన వరకు కూడా తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడే ఫ్యూయల్స్ అన్నీ ఆగిపోతాయి, ఇప్పుడే ఎల్పిజి గ్యాసెస్ అన్నీ కూడా ఆగిపోతాయని నేను చెప్పను. కానండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, ఎప్పటికీ 3 weeks అనేటువంటిది గడిచిందండి. ట్రంప్ గారు ఆగినా ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాన్ ఆగే విధంగా అయితే లేరు. ఒకవేళ ఇరాన్ కాంప్రమైజ్ అయినా ఇజ్రాయెల్ ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు వచ్చినటువంటి అవకాశం ఇది. మళ్ళీ ఛాన్స్ కానీ మిస్ అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి కానీ, ఇరాన్ మీద దాడి చేయడానికి కానీ, ఇరాన్ని నిర్మూలన చేయడానికి కానీ అవకాశమే దొరకదు. కనుక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఇంక ఇరాన్ని మట్టు పెట్టాలనే ఆలోచనలో అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తూ ఉంది. అయితే ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆయన ఏమీ తగ్గే వ్యక్తి అయితే కాదండి. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇరాన్ వాళ్ళు నిన్నటి కాల సమయంలో ఒక వీడియోని 1 minute వీడియోని రిలీజ్ చేశారు. ఏమని వీడియో రిలీజ్ చేస్తూ దాని టైటిల్ ఏమని పెట్టారంటే, భయంకరమైనటువంటి ప్రతిదాడి, లేదంటే వాళ్ళు పెట్టినటువంటి దానికి చాలా భయంకరంగా అవర్ వన్ వెంజన్స్ ఫర్ ఆల్ అని మాటను కోట్ చేశారు ఆ వీడియోలో. మా ప్రతీకారం అందరిపైన అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, ఇరాన్ నుంచి ఫైర్ అయినటువంటి మిజైల్ అమెరికాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీని స్ట్రక్ చేయడం, అది కూలిపోవడం అన్నట్టుగా వాళ్ళు ఏ జనరేటర్ వీడియో అనేటువంటిది వాళ్ళు పబ్లిష్ చేశారు.
వాస్తవానికి అమెరికాకి ముందు నుంచి కూడా ప్రమాదం ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది, అందులో అయితే సందేహం లేదు. నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను, అమెరికాలో ఎవరైనా మన భారతదేశానికి సంబంధించిన సంతతి ఎవరన్నా ఉంటే ఇప్పుడైతే బాగా ఉంది, కానీ రేపటి రోజునైతే మాత్రం క్షేమం కాదండి. మీరు వీలైనంత త్వరగా మన దేశానికి వచ్చేటివే చాలా వరకు మేలు అంటాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా చాలా తక్కువ నష్టం భారతదేశం పొందుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటారా, మళ్ళీ నేను హైలైట్ చేస్తున్నాను, ఒక ప్రధానమంత్రి నన్ను మాత్రం అనుకోకండి. ఒకప్పటికీ ఇప్పటికి కానీ మనం చూసినట్టయితే మన ఆర్థిక స్థితి రేజ్ అయిందండి. ఇప్పుడు డాలర్ నాకు తెలిసినంత వరకు 91 రూపీస్ ఉంది. అంటే ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇండియన్ గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి ఏమన్నా ప్రతికూలతలు వచ్చినా మన గవర్నమెంట్ ఖచ్చితంగా అంత భయంకరమైనటువంటి నష్టాన్ని అయితే గురి చేసే అవకాశం ఉండదు అనేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే అమెరికాకి అయితే భయంకరమైన నష్టంగా రాబోతా ఉంది. అది నేను ఫ్యూచర్ జరగబోయేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నీ కూడా తెలియజేశాను. ఇప్పుడు నాకు అందినటువంటి వార్త ఏంటంటే, ఆల్రెడీ అమెరికన్ నేవీ బేస్ అంతా కూడా ఇక్కడ ఇరాన్ సరిహద్దులకి వచ్చినట్టుగా కూడా సమాచారం తిరుగుతూ ఉంది. ఎందుకంటే అబ్రహాం లింకన్ అనేటువంటి ఆ నేవీ క్రాఫ్ట్ మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరాన్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. వాళ్ళు ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ముందు రోజుల్లో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏదన్నా వస్తే ఆ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చి చేస్తే జరిగే అవకాశం ఉండొచ్చు, కానీ వాళ్ళైతే మాత్రం ప్రస్తుతం కాంప్రమైజ్ అయ్యే విధంగా లేరు. అయితే అబ్రహాం లింకన్ అనేటువంటి నేవీ క్రాఫ్ట్ని వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే బ్రిటన్ నుంచి ఆల్రెడీ అక్కడ సబ్మెరైన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఇరాన్ హర్ముజ్ అనేటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నారు. అలాగే మన అమెరికా నుంచి రావాల్సినటువంటి బలగాలన్నీ కూడా డైరెక్ట్గా ఇంకా ఇరాన్ ల్యాండ్ మీద దిగుతారు అనేటువంటి వార్తలు కూడా చాలా బలంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే క్లియర్గా 3,000 మంది ట్రూప్స్ని అమెరికన్ ప్రభుత్వం ఇరాన్లో దింపబోతుందంట. 3,000 ట్రూప్స్ సైనిక బలం 3,000 మంది ఇరాన్లో డైరెక్ట్గా దిగబోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, ఒక గడాఫీ లాగా, ఒక మధురో లాగా ఇలాంటి పరిస్థితి రాబోతుందనే కదా మనం అర్థం చేసుకోవాలి. అలాగే 82 ఎయిర్బార్న్ డివిజన్ హ్యాస్ ల్యాండెడ్ ఆన్ మిడిల్ ఈస్ట్. C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయండి. ఏదో భయంకరమైన నష్టం అయితే కూడా రాబోతుంది. రష్యా ప్రధాని అధ్యక్షుడైనటువంటి పుటిన్ కూడా నిన్న మొన్నటి వరకు ఏమీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు, కానీ నిన్న మాత్రం రెస్పాండ్ అయ్యాడు. ఇరాన్కి మా మద్దతు పంపుతున్నాం, మా మిజైల్స్ని, మా డ్రోన్స్ కూడా మీకు ఎప్పుడు కూడా సహకారాన్ని అందిస్తాయని రష్యా ఈ మాట మాట్లాడడంతో పాటుగా అమెరికాను కూడా హెచ్చరిస్తున్నట్టుగా కనబడింది. అలాగే చైనా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారండి. చాలా క్లియర్గా 16 చైనీస్ Y-20 మిలిటరీ కార్గో ప్లేన్స్, నార్మల్ ఫైటింగ్ జెట్స్ కూడా కాదు, ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా కాదు, ఏకంగా కార్గో ప్లేన్స్ చైనా వాళ్ళు Y-20 అనేటువంటి మిలిటరీ కార్గో ప్లేన్స్ ఫుల్ ఆఫ్ వెపన్స్తో, ఫుల్గా నింపబడినటువంటి ఆయుధాలతో ఇరాన్లో ల్యాండ్ అయినట్టుగా కూడా నాకున్నటువంటి చిన్న సమాచారం అండి. కాబట్టి ఇది నేను చెప్పినట్టుగా భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీయబోతుందా నాకైతే తెలియదు, కానీ 2 దేశాల మధ్యన ఏర్పడినటువంటి యుద్ధం రేపు రోజున 2 గ్రూపులుగా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా 2 గ్రూపులుగా మారిపోద్ది. కానీ ఈ యుద్ధానికి మెయిన్ కారణం మాత్రం ఇజ్రాయెల్, ఇరానే, అందులో అయితే సందేహం లేదు. కాబట్టి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేటువంటి దేశాల నుంచి బలగాలు కూడా ఇరాన్ వచ్చేస్తున్నాయి. అలాగే ఇరాన్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలు కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఆయుధాలతో, వాళ్ళ క్రాఫ్ట్స్తో, ప్లేన్స్తో ఇరాన్లోకి దిగే ప్రయత్నం చేశారు. అయితే ఇరాన్ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఒక పోస్ట్ని చూస్తే అయితే మాత్రం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందండి. ఏమంటున్నారంటే వాళ్ళు చాలా ఆశ్చర్యం అనిపించింది, అది నేను చదివే ప్రయత్నం అయితే చేస్తాను. ఇరాన్ వాళ్ళు ఏమని అంటున్నారంటే, థ్యాంక్ యూ ఇండియన్స్, థ్యాంక్ యూ జర్మన్స్ అనేటువంటి ఒక లైన్ కూడా వాళ్ళు విడుదల చేశారు. అంటే వాళ్ళు ప్రతీకార దాడి చేయాలనేటువంటి ఆలోచనతో సార్కాస్టిక్గా ఆ మీనింగ్ వచ్చే ఉద్దేశంతో విడుదల చేశారా, లేకపోతే ఇజ్రాయేల్కి మద్దతు పలుకుతుంది, మాతో మళ్ళీ నటిస్తుంది భారతదేశం అన్నట్టుగా ఏమన్నా ప్రతిదాడి చేసే ఆలోచనతో వాళ్ళు ఏమన్నా అది రిలీజ్ చేశారో నాకైతే తెలియదు, కానీ ఆ పరిస్థితి తారుమారుగానే కనబడుతుందండి. ఒకవేళ ఇది కాంప్రమైజ్ అవ్వకపోతే, చిన్న విషయం చెప్తున్నాను, ఇది మీరు నోట్ చేసుకోండి, రాబోయేటువంటి 2-3 రోజుల్లో కానీ అమెరికా ఇరాన్ మీద కానీ పెద్ద మొత్తంలో దాడి చేసే ప్రయత్నం చేస్తే, ఒకవేళ అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి బ్రిటన్ ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, అవి కూడా ఈ దాడిలో ఒకవేళ పాల్గొంటే ప్రపంచ వినాశనం అయితే మాత్రం తప్పదండి. ఇంకా చాలా భయంకరమైనటువంటి దుస్థితి ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడే ఎల్పిజి కొరత వస్తుందని నేను అనట్లేదు, ఇప్పుడే ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది, ఫుడ్ క్రైసిస్ వస్తుందని నేను అనట్లేదు, కానీ
ఒకవేళ రాబోయేటువంటి 2-3 వీక్లో కానీ ఏదన్నా జరిగితే మాత్రం రాబోయే 2-3 నెలల తర్వాత మాత్రం భయంకరమైన క్రైసిస్ అనేటువంటిది భారతదేశం ఎదుర్కోక తప్పదు, అందులో సందేహం లేదు. ఆల్రెడీ నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పుడైతే సిలిండర్కి 14 kgs ఆఫ్ గ్యాస్ అనేది ఇస్తారు, కానీ రాబోయే రోజుల్లో ఈ సిలిండర్లో 5 kgs ఆఫ్ గ్యాస్ మాత్రమే వస్తుంది అన్నట్టుగా, గ్యాస్ సిలిండర్ సైజు కూడా తగ్గిపోతుంది అనేటువంటి విషయం కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి ఇది ముందు రోజుల్లో ఒక 1 వీక్ చూస్తే అర్థమైపోద్దండి నిజంగా అమెరికన్ ట్రూప్స్ కానీ ఇరాన్ మీద కానీ ఈ సమయంలో కానీ దాడి చేస్తే. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ పెద్ద మొత్తంలో కానీ దాడి చేసే ప్రయత్నం ఒకవేళ చేస్తే మాత్రం ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ పొందాలి. ఆల్రెడీ క్యూబా అనేటువంటి దేశంలో కరెంట్ సరఫరా ఆగిపోయింది, పవర్ గ్రిడ్ ఆగిపోయింది. అలాగే కొన్ని దేశాలు పేర్లు అయితే నాకు ఐడియా లేదు కానీ ఆ దేశంలో కూడా పవర్ ఆగిపోయింది. ఇప్పుడు క్యూబా అంతా కూడా చీకట్లో ఉన్నారు ఒక 2-3 డేస్ నుంచి. వాళ్ళు ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ట్రావెలింగ్కి జాబ్స్కి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఉపయోగించాలి, రోడ్ల మీద నడుస్తూ వెళ్తా ఉన్నారు. అంటే ఆ దేశాలకు వచ్చినటువంటి నష్టం మనకు రాదంటారా? కొంచెం ఆలస్యం అయితే జరుగుతుంది అంతే. మా అమ్మగారు ఎప్పుడు కూడా మాట చెప్తూ ఉండేవారు, ఆ మాట ఇప్పుడు బాగా గుర్తొస్తూ ఉంది. ఏమనేవారంటే వాళ్ళు, ఆవిడ ఏది కూడా చెప్పి రాదు బాబు, ఏది కూడా చెప్పి రాదు, కొన్ని సందర్భాల్లో చెప్పకుండా వచ్చేటువంటివి కూడా ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలని ఆవిడ బ్రతుకున్నటువంటి కాలంలో చెప్తూ ఉండేది. కాబట్టి ఏది చెప్పి రాదు కనుక జాగ్రత్త పరచడానికి, అప్రమత్తం చేయడానికి మీరందరూ కూడా ఎంతో కొంత వీలుని అవకాశాన్ని ఉపయోగించుకొని జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే ఈ మాటలు అయితే చెప్తున్నానండి. ఎందుకంటే ఏది ఏ సమయంలో జరుగుతుంది అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి అక్కడైతే బలగాలన్నీ రావడం జరిగింది. అలాగే ఇంకొక విషయం పెద్ద తలనొప్పి కనిపించింది. ఈ విషయం అయితే ట్రంప్ అమెరికన్ కరెన్సీ మీద ఆయన పేరు ఏకంగా ప్రింట్ చేయించేసుకున్నాడు. ఏకంగా అమెరికన్ కరెన్సీ మీద ఆయన పేరు ప్రింట్ చేయించుకున్నాడు. ఇది నాకు తెలిసి ఏ ప్రెసిడెంట్ కూడా ఈ రోజు వరకు కూడా ఇలాంటిది ఎప్పుడు కూడా జరిగించలేదు. అలాంటి పరిస్థితులు అయితే రాబోతుంది. అలాగే ట్రంప్ కూడా ఇరాన్ని 5 days వరకు మేము టైం ఇస్తున్నాం, 5 days మీ మీద అటాక్ చేయమని అన్నారు. మళ్ళీ ఆయన ఏమని పోస్ట్ పెట్టారంటే ఒక 6 hours క్రితం ఇరాన్ని సీరియస్గా అటాక్ చేయబోతున్నాం, ఇంకా యుద్ధాన్ని ముగించేటువంటి అటాక్ మేము నిర్వహించబోతున్నాం అన్నట్టుగా కూడా ట్రంప్ మళ్ళీ ట్వీట్ చేయడం అనేది జరిగింది. అలాగే యుఎస్ సంబంధించిన F-18 జెట్స్ని మళ్ళీ ఇరాన్ వాళ్ళు కూల్చేశారు. కాబట్టి ఇదంతా మనం చూస్తూ ఉంటానండి, ఇదంతా కూడా అంతే కాల సూచనలండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మత గ్రంథాలు ఉన్నా సరే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్తమైనటువంటి విషయాల గురించి ముందుగానే ప్రవచించిన ఏకే గ్రంథం ఉందంటే మాత్రం బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఇదంతా కూడా క్రైస్తువులకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఏం కాదు, మనం ఏమి టెన్షన్ పడేది ఏం కాదు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయని మన దేవుడు మన బైబిల్ గ్రంథంలో ముందుగానే రాయించాడు కనుక మనం అందరం కూడా ధైర్యంతో సిద్ధపడాలని చెప్తున్నాం తప్ప అధైర్యపడడానికి వీలు లేదు అనే విషయాన్ని మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నానండి. అలాగే ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ 48 hours 95% ఛాన్స్ ఉందంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా చాలా బలమైనటువంటి వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ఇజ్రాయెల్ దేశం టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతంలో ఈ కాకులన్నీ కూడా కాకులు కూడా కదా, ఇవన్నీ నార్మల్ బర్డ్సే, బ్లాక్ కలర్లో ఉన్నటువంటి బర్డ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆకాశంలో తిరుగుతున్నటువంటి కారణాన్ని బట్టి కూడా ఏదో నష్టం జరగబోతుంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి నార్మల్గా జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు కాకులు అవి బర్డ్స్ అలా కనబడితే ఏదో జరుగుతుందని కాదు, కానీ అవి సాధారణంగా చాలా సందర్భాల్లో జరిగినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది పెద్ద విషయం అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ యుద్ధం కానీ ఇదే విధంగా కానీ ముదిరితే, ఒకవేళ ఇంకా కూడా భయంకరమైన పరిస్థితులు కానీ వెళ్తే మాత్రం ప్రస్తుతం నార్మల్గానే ఉన్నట్టుగా కనపడవచ్చు, కానీ ముందు రోజుల్లో అయితే మాత్రం ఫ్యూయల్ దొరకదండి, గ్యాస్ దొరకదండి, ఫుడ్ అనేటువంటిది కూడా దొరకడం అనేది చాలా చాలా కష్టమండి. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే అలాంటి పరిస్థితులు కానీ ఏవైనా ఎదురైతే అప్పుడు ఎలా జాగ్రత్త పడాలి, చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక 5 పనులు అయితే మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేశాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఒకవేళ అలాంటి పరిస్థితి ఇంకా వచ్చేస్తుంది, దగ్గర పడిపోయింది అనేటువంటి పరిస్థితులు ఏమన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు మీ అందరికీ అందించడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. అన్నిటికీ మించి ఆ టైంకి మనకి ఇంటర్నెట్ అంతా కూడా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఇంటర్నెట్ పనిచేసే అవకాశం లేకుండా చేస్తానని కూడా వాళ్ళు థ్రెట్ చేస్తూ ఉన్నారు కనుక ఒకవేళ ఇంటర్నెట్ పనిచేస్తే మాత్రం ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు ఇస్తూ మిమ్మల్ని జాగ్రత్త పరుస్తూ అవసరమైన సలహాలు
అన్నీ కూడా మీకు అందించడానికి నేను నిర్విరామంగా మీ కొరకు ప్రయాసపడతాను. మీరేమి ఆ విషయంలో అయితే భయపడక్కర్లేదు. మీరైతే దేవుని కృపయందు ఆధారపడండి. దేవుని యొక్క పాదాలు పట్టుకుని అంత్యదినాల్లో దేవుని కృప పొందుకులాగిన మనం ఉండాలనే ఆలోచన అయితే నేను తెలియపరుస్తున్నాను. అలాగే యుఎస్లో కూడా ఒక భయంకరమైనటువంటి ఇంకో వేరియంట్ BA 3.2 అనేటువంటి సికాడా సబ్ వేరియంట్, కోవిడ్ సబ్ వేరియంట్కి సంబంధించినటువంటి ఒక వైరస్ తాండవం చేస్తుందంటే దీనివల్ల కూడా భయంకరమైనటువంటి ప్రాణ నష్టం అనేటువంటిది కూడా రాబోతున్నట్టుగా ఆల్రెడీ అమెరికాలో ప్రజలు చాలామందికి ఇది సోకినట్టుగా కూడా వస్తూ ఉంది. కానీ కరోనా అనేది వైరస్ ప్రారంభం అయ్యింది, దాన్ని చంపేసాం, దాని మీద మేము మందును తయారు చేసాం, దానికి ఉపశమనాన్ని కలిగించాం, దాని మీద మేము వ్యాక్సిన్ తయారు చేసాం అని అనుకోకండి. అది స్టార్ట్ అయిన తర్వాత దాని నుంచి మ్యూటెంట్స్ చాలా వస్తాయి. కరోనా వైరస్ అనేది అంతం కాలేదు. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. దానికి మించినటువంటి మహమ్మారి వైరస్ అనేటువంటి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. జాంబీలుగా కూడా మనుషులు మారిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పాను. అవన్నీ కూడా వాక్యానుసారంగానే లేఖనాలు కూడా మీకు చూపించాను. నాలిక బ్రతికొండగానే కుళ్ళిపోవడం, కొనుగుడ్లన్నీ కూడా కుళ్ళిపోవడం, ఇదంతా కూడా లేఖనాల్లో దేవుడు ముందుగా తెలియపరిచాడు. కాబట్టి అలాంటి వైరస్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడే వచ్చేస్తాను అనట్లేదు, మీరు అన్నారు కాబట్టి మార్చి నెలలో రాలేదు, ఏప్రిల్ నెలలో రాలేదు అంటారు. మళ్ళీ నన్ను నవంబర్లో వస్తాయని అననటువంటి మాటనే అన్నట్టుగా సృజించారు. మరి వీటిని కూడా అంటారేమో కనుక కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందైతే నేను చెప్తున్నాను. ఎప్పటివరకు అయితే ఉన్నటువంటి సమాచారం ఇదంటే ఇంకా ఏ విషయం నా వరకు ఉన్నా సరే, అది ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఈవెన్ నేను ట్రావెలింగ్లో ఉన్నా సరే మీ అందరికి నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొన్ని విషయాలతో మాత్రం ముందుకు నేను రాబోతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.